మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చైనాలో చూసినటువంటి హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు అందరినీ భయపెడుతుందా? కోవిడ్ లక్షణాలతో ఉన్నటువంటి ఈ వైరస్ ఎలాంటి ప్రమాదకరం, మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి అనే దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ శశికిరణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హెచ్ఎంపివి వైరస్ చూస్తున్నాం బయట. మరి ఈ వైరస్ మరి కోవిడ్ నుంచి మనం బయట అయితే పడ్డాం, కానీ మళ్ళీ సేమ్ ఇలానే ఉంటుంది, సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చాలామంది భయపడుతున్నారు. మరి లాక్డౌన్ కూడా వస్తుంది మళ్ళీ అనే ఒక వార్తలు అయితే వింటున్నాం సార్. మీరేం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెచ్ఎంపివి వైరస్ అనేది మనకేం కొత్త వైరస్ కాదు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ మెటాన్యూమా వైరస్. ఇప్పుడు చిన్నపిల్లల్లో 6 months to 2 years ఏజ్ గ్రూప్లో ఇది మనం వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ వైరసెస్. అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, సింపుల్ ఫ్లూ, దగ్గు, తుమ్ములు ఇలాంటివి వచ్చి ఒక్కొక్కసారి కాంప్లికేట్ అయ్యి బ్రాంకైటిస్, న్యూమోనియాలు కూడా వస్తాయి. సో ఇదేదో కొత్తగా వచ్చి అప్పుడు కరోనా లాగా కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. ఇది 2001లో నెదర్లాండ్స్లో ఫస్ట్ డిస్కవర్ చేశారు. అప్పటి నుంచి మన దగ్గర వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సడన్గా దేర్ ఇస్ స్మాల్ ఎపిడమిక్ ఇన్ చైనా. కొన్ని కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయ్యాయి కాబట్టి ప్రజలు కొంచెం పానిక్ అవుతా ఉన్నారు. సో ఇదేం కొత్తగా వచ్చింది ఏం కాదు. సార్, బెంగళూరులో ఒక కేసు వచ్చింది 18 months బేబీకి అని అంటున్నారు కదా సార్. అది నిన్నటి నుంచి మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 7 cases బెంగళూరు, పూణే, నాగ్పూర్లో డిటెక్ట్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఉన్నట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే దీనితో వచ్చేది కోవిడ్ లాగా అంత ఫేటల్ డిసీజ్ ఏం కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత ఫస్ట్ పానిక్ అవ్వద్దు కదా అన్నాను కదా అని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. మనం ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. సో వీళ్ళకి వచ్చింది సింపుల్ జ్వరాలు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో వీళ్ళు అడ్మిట్ అయ్యారు. ఇన్సిడెంటల్గా దే హ్యావ్ బీన్ డిటెక్టెడ్ టు బి హెచ్ఎంపివి పాజిటివ్. ఇప్పుడు మన దగ్గర హాస్పిటల్, యశోద హాస్పిటల్లో కూడా మేము రొటీన్గా ఫిల్మారే అని వైరసెస్ అన్ని చెక్ చేస్తాం ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. అందులో రొటీన్గా ప్రాబ్లీ వీక్లీ 2 or 3 మేము హెచ్ఎంపివి అనేది పికప్ చేస్తూ ఉంటాం. దాని గురించి మనం అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఈ వైరస్ విషయంకి వస్తే సార్, అంటే ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఎక్కువ మనం ఇప్పుడు చూసే ఇన్ఫెక్షన్స్ చిల్డ్రన్లో less than 2 years ఆర్ ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, మరి ముసలి వాళ్ళలో more than 65 years, షుగర్ పేషెంట్లు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మోర్ సివియర్ ఇల్నెసెస్ రావచ్చు. కాబట్టి ఈ సెట్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటాం. less than 2 years ఆర్ more than 65 years, more than 65 విత్ కోమార్బిడిటీస్ అంటాం కదా, ఇతర ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎక్కువ జాగ్రత్త పడితే మంచిది. అంటే చిన్నపిల్లలు అంటున్నారు కదా సార్, వాళ్ళని కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవడం అంటే అది చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే పేరెంట్స్ ఎంత వాళ్ళని కేర్ తీసుకోవాలంటే ఎలాంటి విషయాల్లో? అంటే వీళ్ళకి ఏంటంటే సపోజ్ ఎవరికైనా ఫ్యామిలీలో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, జ్వరం కానీ జలుబు కానీ వస్తే కొంచెం బ్యారియర్ ప్రొటెక్షన్ అంటాం, ఐసోలేషన్ అండ్ మాస్క్లు వేసుకోవటం కానీ, ఇప్పుడు ఫీడింగ్ సపోజ్ మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆర్ పేరెంట్స్ ఫాదర్కి వచ్చింది, సో పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకుని ప్రొటెక్ట్ చేసి, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు కొంచెం అవేగా ఉంటే అదొక ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్ డైట్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలెడ్స్ ఎక్కువ ఇచ్చి, బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే పిల్లలకి మంచిది. అండ్ థర్డ్, క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్లకుండా, ఇప్పుడు మాల్స్లోకి, సినిమా థియేటర్స్లోకి ఇట్లా ఉన్నప్పుడు, ఎస్పెషలీ వాళ్ళకి ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తే వీళ్ళకి చాలా మటుకు మనం ప్రొటెక్ట్ చేయగలం. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి ఆ ఏజ్లో ఉండాల్సిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రాపర్గా ఫాలో అయితే ఇట్ విల్ గివ్ దెమ్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇంకోటి సార్, అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా కొంతమందికి, మరి అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా? ఆఫ్ కోర్స్, ఇప్పుడు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, గుండె జబ్బు ఉంది, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, స్మోకర్స్, ఆస్తమా ఉన్నవాళ్ళు, ఈ సెట్ ఆఫ్ పాపులేషన్కి ఈ ఇన్ఫెక్షన్, ఆఫ్ కోర్స్ ఇది నార్మల్గా సింపుల్గా వచ్చే ఫ్లూ లాగా వెళ్ళిపోయినా ఈ సెట్ ఆఫ్ పాపులేషన్లో వీళ్ళ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సో మరి కోవిడ్ వచ్చినప్పుడు మన అందరం మాస్కులు పెట్టుకున్నాము, ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అంటే 24 గంటలు కూడా పెట్టుకుని తిరిగినటువంటి టైం చూసాం మనం. మరి ఇప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవాలి అంటారా? మనకు ఇంకా అంత ప్రివలెన్స్ అయితే రాలేదు, ఏదో ఐసోలేటెడ్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే మనం జాగ్రత్త, ఎస్పెషలీ మనం క్రౌడెడ్ ప్లేసెస్లో, ఇప్పుడు ఎక్కడన్నా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం, లేకపోతే మూవీ థియేటర్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం, మాల్కి వెళ్ళాం, ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు
మనం ప్రొటెక్ట్ చేసుకుని మాస్క్ వేసుకుంటే మంచిది. కాకపోతే ఆ కోవిడ్ లాగా ఇట్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ అంత ఫెటాలిటీ అయితే ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు మన లిటరేచర్ చూస్తే ఈ పర్టికులర్ వైరస్తో. ఎందుకంటే ఈ వైరస్ రెస్పిరేటరీ సిన్సైషియల్ వైరస్ అంటాం, హెచ్ఎంపీ అంటాం. ఈ కామనెస్ట్ కాజెస్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ కొరైజర్స్ చిన్నపిల్లల్లో. సో ఇది ఏదన్నా ప్రస్తుతం మ్యూటేట్ అయ్యి ఏదన్నా అంటే దాని స్ట్రక్చర్ మార్చుకుని మోర్ ఫేటల్ ఇల్నెస్ కాజ్ చేస్తుందా అనేది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ టు మంత్స్లో అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం వాచ్ చేసి చూడాలి. అంటే ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది సార్ ఈ వైరస్? డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అప్పుడు ఒక మనిషి ఎవరికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నేసల్ సెక్రేషన్స్తో, ఓరల్ సెక్రేషన్స్తో చుట్టుపక్కలకి ఉన్న ప్రజలకి, మనుషులకి అది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చింది, ఈ వైరస్ మనకి సోకింది అని తెలియాలంటే ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా మనకి? ఇప్పుడు ఇది లైక్ ఎనీ అదర్ వైరస్, దిస్ ఇన్ఫెక్షన్ విల్ స్టార్ట్ విత్ ఫీవర్ ఒక 2 to 3 days ఉంటుంది. తర్వాత వీళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ వస్తాయి. అంటే జలుబు, దగ్గు, తుమ్ములు రావటం, ఆస్తమా, సిఓపిడి అంటే స్మోకర్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎక్కువ అవటం, అంటే దగ్గు ఎక్కువ ఆయాసం రావటం, వీజింగ్ అనేది అంటే పిల్లి కూతలు అంటాం తెలుగులో, ఆ సౌండ్, ఆ వీజింగ్ అనేది చాలా కామన్ ఎస్పెషల్లీ చిల్డ్రన్లో, సిఓపిడి, ఆస్తమా పేషెంట్స్లో. సో బేసికలీ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. ఫీవరు, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, ర్యాషెస్ అంతా డిస్క్రైబ్డ్ ఏమి ఉండదు ఇందులో. దెన్ ఈ రెస్పిరేటరీ కంప్లైంట్స్ వస్తాయి. ద హోల్ డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరౌండ్ 10 to 12 days కంటే ఎక్కువ ఉండదు, అన్లెస్ కాంప్లికేట్ అయితే తప్పితే. అంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు సార్? అంటే ఫీవర్ ఇప్పుడు 48 hours తర్వాత అంటే ఫీవర్ స్టార్ట్ అయ్యి 45 గంటల తర్వాత కూడా తగ్గట్లేదు, ఆర్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తున్నాయి, జలుబు, దగ్గు, ఆయాసం ఇట్లాంటివి వస్తున్నాయి అంటే మనం డాక్టర్ని ఒపీనియన్ డెఫినెట్గా తీసుకోవాలి. అంటే ఇది గాలి ద్వారా కూడా వ్యాప్తిస్తుంది? అండ్ గాలి ద్వారా అంటే డ్రాప్లెట్స్. ఇప్పుడు ఎవరైనా దగ్గి తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ విల్ ట్రావెల్ చేసినప్పుడు వస్తాయి. అంటే మీరు అన్నారు చిన్నపిల్లలకి మోస్ట్లీ ఇది కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి పేరెంట్స్కి ఏమైనా చెప్తారా సార్? పిల్లల్ని ఎలా జాగ్రత్త చూసుకోవాలి అంటే? ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలెడ్స్ ఇవ్వాలి, హైడ్రేషన్ ఉండాలి బాగా. సెకండ్, అవాయిడింగ్ క్రౌడెడ్ ప్లేసెస్. ఇప్పుడు పార్టీ ప్లేసెస్కి, రెస్టారెంట్స్కి, మూవీ థియేటర్స్కి, మాల్స్కి వెళ్ళడం తగ్గించుకుని వాళ్ళకి అడిక్వేట్ ప్రొటెక్షన్ ఇచ్చి వ్యాక్సినేషన్ షెడ్యూల్ చిన్నపిల్లలు రొటీన్గా ఫాలో చేస్తుంటే చాలా మటుకు ఇది మనం ఈ ఇన్ఫెక్షన్స్ మినిమైజ్ చేయొచ్చు, వచ్చినా కూడా కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. సో ఫైనల్గా అంటే హెచ్ఎంపీఏ వైరస్కి అంత భయపడాల్సిన అవసరం ఉంది అంటారా, లేదు అంటారా? లేదమ్మా. ఇప్పుడు దాని లిటరేచర్ చూస్తే మనం మెడికల్ లిటరేచర్ హెచ్ఎంపీ వైరస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇట్ యూజువల్లీ కాజెస్ ఎ వెరీ మైల్డ్ ఇల్నెస్. ఓన్లీ సెట్ ఆఫ్ పేషెంట్స్, లెస్ దాన్ 10% ఆఫ్ పేషెంట్స్లో అంటే వాళ్ళకి అండర్లైన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్రాంక్యోలైటిస్ అంటాం, అంటే ఎయిర్వే ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, ఒక్కొక్కసారి న్యూమోనియా, వెరీ రేర్లీ మెదడు ఇన్వాల్వ్ అయ్యి ఒకసారి ఎన్కెఫలైటిస్ అనేది కూడా అంటే మెదడు వాపు లాంటిది కూడా వస్తుంది. కాకపోతే ఇవన్నీ యానిక్డోటల్ రిపోర్ట్సే చూసాం, రొటీన్గా చూసే ఇన్ఫెక్షన్ కాదు, అంటే అంత కాంప్లికేషన్స్ రావు. దీనికి మరి వ్యాక్సిన్ కానీ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? హెచ్ఎంపీ వైరస్కి వ్యాక్సినేషన్ లేదు, దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా లేదు. కొన్ని డ్రగ్స్ లైక్ రిబావరిన్ అని ఇట్లాంటివి ఉన్నాయి కానీ మేము రొటీన్గా యూజ్ చేయం, అది ఓన్లీ సపోర్టివ్ కేర్తోనే రికవర్ అవుతారు. సో శశికిరణ్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కోవిడ్ నుంచి అయితే బయటపడ్డాం కానీ మళ్ళీ కొత్తగా ఏంటి వైరస్ అనేది కొంతమంది భయం అయితే ఉంది, టెన్షన్ పడుతున్నారు. కొంతమంది ఏమీ లేని వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి, భయపడుతున్నారు. ఏంటి వైరస్ మళ్ళీ ఏంటి, మళ్ళీ ఎలా వస్తుంది, ఏంటి, ఏం ప్రాబ్లం వస్తుంది అనేది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంత భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఎంపీవీ వైరస్ అనేది మనకేదో కొత్తగా మన పాపులేషన్లో వచ్చిన వైరస్ కాదు. ఇట్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఫ్యూ డికెడ్స్. ఇది ఇప్పుడేదో ఒక పాకెట్స్ ఆఫ్ కేసెస్ ఒక్కొక్క ఏరియాలో రిపోర్ట్ అవుతున్నాయి. మనం అంటే ఇది నెగ్లెక్ట్ చేయొద్దు, కానీ అంత ప్యానిక్ కూడా అవ్వదు. మన జాగ్రత్తలు మనం తీసుకుందాం మనం చెప్పుకున్నట్టు. బట్ డోంట్ ప్యానిక్, మాస్క్స్ వాడండి, క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్ అండ్ హ్యావ్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వెల్. దిస్ విల్ ప్రొటెక్ట్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.